ప్రస్తుతానికి టాలీవుడ్‌లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి ప్రేక్షకుల కోసం రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీ రిలీజ్‌లో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్', మహేష్ బాబు 'మురారి', తారక్ 'సింహాద్రి' సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. కొత్త సినిమాలకు పోటీగా రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఇదే అదునుగా అనేక తమిళ డబ్బింగ్ సినిమాలు సైతం రీ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ధనుష్ నటించిన 'త్రీ' సెప్టెంబర్ 14న రిలీజ్ అయి సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రీ రిలీజ్ల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇక టాలీవుడ్లో వచ్చే వారం కూడా కొన్ని సినిమాలు రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా 'శివాజీ' సెప్టెంబర్ 20న, శర్వానంద్ తమిళ డబ్బింగ్ సినిమా 'జర్నీ', సిద్ధార్థ్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'బొమ్మరిల్లు', మాస్ మహారాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన 'వెంకీ' సినిమాలు సెప్టెంబర్ 21న రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలలో 'వెంకీ', 'శివాజీ' గతేడాది రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మరోసారి రీ రిలీజ్ అవుతున్నాయి. మరి ఒకప్పుడు సూపర్ హిట్లుగా నిలిచిన ఈ సినిమాలు రీ రిలీజ్లో ఎటువంటి కలెక్షన్స్ సాధిస్తాయో చూడాలి. వీటితో పాటుగా కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఖడ్గం' కూడా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ అవ్వనుంది.